మెరుపు కలలు మెరుపు కలలు. అందరూ హ్యాపీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ మామ్ చేతి గోరుముద్దలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. బేబీ, నిన్ను కూడా ఇక్కడే ఉండు అంటున్నా. నువ్వే వినకుండా వెళ్ళి మనది కాని ఇంట్లో మనకి సంబంధం లేని మనుషులతో ఉంటున్నావు. నువ్విక్కడే ఉండిపో. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు గోరుముద్దలు తినిపిస్తాను. వద్దు మామ్, ఇంత ప్రేమని నేను తట్టుకోలేను. నేనే రోజు అనుకోలేదు మామ్ ఇలాంటి ఒక రోజు వస్తుందని. నేను పక్కన లేకపోయినా నువ్వింత హ్యాపీగా ఉంటావని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. గ్రేట్ మామ్. అక్క, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెల్లి డల్గా ఉండి అన్నం సరిగా తినడం లేదని దాని మూడ్ మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే మేము ఆనందంగా ఉన్నాము అనుకుంటున్నాం. మాకు నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసా? మనం ముగ్గురు అక్క చెల్లెలము అమ్మ చుట్టూ కూర్చుని అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే అది నిజమైన ఆనందం అక్క. ఇదంతా బయటికి మేము చూపిస్తున్న నటన. మీరు ఆనందంగా ఉన్నట్టు నటించడం లేదు. నేను మీ మధ్య లేనని హ్యాపీగా ఉంటున్నారు. మామ్ని నాకు దూరం చేసి నీ మాట మాత్రమే వినేలా ఏదో చేశావు. అందుకే ప్రతి క్షణం నా గురించి ఆలోచించే మామ్ ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే మానేసింది. దానికి కారణం నువ్వు మాత్రమే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వే మమ్మల్ని వద్దనుకుని వెళ్ళి ఇప్పుడు సంయుక్తనంటున్నావేంటి? ఇదే మామ్ నీలో వచ్చిన చేంజ్. ఇంతకు ముందు నేనేం చేసినా నీకు నచ్చేది, కానీ ఇప్పుడు నేనే నచ్చడం లేదు. అక్క, మనం చేసే పనులని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని నువ్వు మా దగ్గరకొచ్చాయి. అప్పుడు నేను నీ మాట వింటాను. వద్దు మామ్, ఇంత సంతోషంగా ఉన్న మీ మధ్యలోకి నేనొచ్చి చెడగొట్టలేను. అక్క, ఒకవేళ నేను రావాలనుకున్నా సంయుక్త నన్ను రానివ్వదు. మీరు హ్యాపీగా ఉండండి. మీరు మాత్రమే హ్యాపీగా ఉండండి. నాకు మామ్ని దూరం చేశానని లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా? ఏదో ఒకరోజు అంతకంటే ఎక్కువే బాధపడతావు. అక్క, నా మాట వినక్క. వస్తున్నాడు. వేసి వెళ్ళండి. రండిరా. రేయ్, ముందు బండి లైట్ ఆఫ్ చేయరా.
రేయ్ ఈ సార్ మామూలుడు కాదురా, పారిపోతే ప్రాణాలు దక్కుతాయి. ఒక్కసారి దెబ్బలు తిని 6 నెలలు బెడ్ మీద ఉన్నాను రా. రే పరిగెత్తండి రా. ఏంట్రా పారిపోతున్నారేట్రా? రై రే 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 ఆగండ్రా, రే ఆగండ్రా, రై ఎందుకురా పారిపోతున్నారు? రే వెళ్ళి వాడిని చంపేయండి రా. రే డబ్బులు తీసుకున్నారు కదరా. బ్రతుకుంటే బర్గర్ తిని బతకొచ్చన్నా, కానీ ఆ సార్ చేతికి దొరికితే ఓన్లీ లిక్విడ్ డైట్ చేయాలి. రే అలా కాదురా, కావాలంటే మీకు ఇంకా డబ్బులు ఇస్తాను రా. రే వెళ్ళండి రా, వాడిని కొట్టండి రా. నువ్వే అతన్ని ఇరగదీస్తా అన్నావు కదా, ఇప్పుడు ఇరగ తీసుకుంటావో చంపేసుకుంటావో నీ ఇష్టం. మమ్మల్ని వదిలే. రే, 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 వదిలన్నా. రే రే ఆగండ్రా, రే తిరిగి బద్దలారా. రే ఆగండ్రా. రే మీకు కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా. రే రే మిమ్మల్ని రా, ఆగండ్రా. రే ఆగండ్రా, రే ఏంట్రా నిన్నంత కొట్టినా ఇంకా నువ్వు మారవా? మీరు హ్యాపీగా ఉండండి, మీరు మాత్రమే హ్యాపీగా ఉండండి. అక్క నా మాట వినక్క. ఎక్కడికి? అమ్మా, అక్క గురించి ఆలోచిస్తున్నావా? సౌందర్య మనల్ని ఎందుకింతలా అపార్థం చేసుకుంటుందో అర్థం కావడం లేదు. తను అనుకున్నట్టు జరగకపోతే ఆ నింద నీ మీదే వేస్తుంది. నేను తనని దూరం పెడుతున్నాననుకుంటుంది. ఎంత చెప్పినా వినకుండా వెళ్ళి ఆ ధర్మతేజ ఇంట్లో ఉంటుంది. ఇన్ని పొరపాట్లు తాను చేస్తూ మనదే తప్పన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకిలా చేస్తుందో అర్థం కావడం లేదు. అక్క గురించి తెలిసిందే కదమ్మా. ముందు ఆవేశపడి ఒక మాట అంటుంది, తర్వాత తన తప్పు తను తెలుసుకుంటుంది. ఇప్పుడు మనం అక్క ప్రవర్తన గురించి బాధపడటం కన్నా అక్కని అక్కడి నుంచి ఎలా తీసుకురావాలా అని ఆలోచించాలి. నాకు అదే భయంగా ఉంది. అక్కడే ఉంటే రేపు అనుకుని సమస్యలొస్తే వాటిని తట్టుకుని నిలబడ్డం సౌందర్య వల్ల కాదు. కానీ ఇప్పుడు మనం చెప్తే అర్థం చేసుకోదు. అమ్మా, ఇప్పుడు మనం సంగీత గురించి ఆలోచిద్దాం. మెల్లగా అక్కకు కూడా నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొద్దాం. నేను తీసుకొస్తానమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వు.
నువ్వు సౌందర్య గురించి ఆలోచించుకో. అది కావాలనుకుని వెళ్ళింది. వద్దనుకుంటే వస్తుంది తప్ప మనం చెప్తే రాదు. ఎలారా? ఈరోజు సంగీత నా దగ్గర పడుకుంటుంది. నువ్వు వెళ్ళి పడుకో. నీకు ఆఫీస్ ఉంది కదా, ఇప్పటికే ఆలస్యమైంది. అలాగేనమ్మా. పద వెళ్దాం. నువ్వు నిజంగా గ్రేట్ సమ్యు. ఎప్పుడు ఎవరిని ఎలా హ్యాండిల్ చేసి వాళ్ళ ఆలోచనల్ని మార్చాలో నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ఏంటి రాగిణి గారు, నన్ను పొగడ్డం పనిగా పెట్టుకున్నారు? మంచి వ్యక్తులను పొగడడంలో తప్పేముంది? నేను నిన్ను, మీ చెల్లిని, మీ అక్కను ముగ్గురిని చూశాను కదా. మీ ముగ్గురులో నువ్వు స్పెషల్. నీకెందుకు అలా అనిపించింది? నేను చాలా ఇంటెలిజెంట్ కదా, నాకన్నీ తెలిసిపోతాయి. మీ అక్కేమో సెల్ఫిష్, తన మాటే నెగ్గాలనుకునే మనస్తత్వం. తన తప్పులకి కూడా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలని చూస్తుంది. ఇక మీ చెల్లి మన వాళ్ళ దగ్గరే కాదు, ఎవ్వరి దగ్గరైనా అడ్జస్ట్ అవుతూ మొహమాట పడుతూ లైఫ్ నాశనమవుతున్నా అందులోనే ఉండిపోయే మనిషి తప్ప పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడాలనుకునే తత్వం కాదు. మన తలరాత ఇంతే అనుకుని బ్రతుకుతూ ఉంటుంది. ఇక నువ్వు మంచికి మంచి, చెడుకు చెడు. నీకోసమే కాదు, నీ అనుకునే వాళ్లకు చిన్న సమస్య వచ్చినా దానికి నువ్వే ముందుంటావు. వాళ్ల కోసం ప్రాణాలివ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా వెనకాడవు. అలా అని నువ్వేమీ ఎమోషనల్ కాదు అని కాదు, కానీ ఒక్కటే లోపం. నిన్ను బాగా ఇష్టపడుతూ నిన్ను ప్రేమించే, నిన్ను భరించే ఒక్క మనిషిని మాత్రం ఎందుకో ఉన్న ప్రేమని లోపల దాచిపెడుతూ లేని కోపాన్ని చూపిస్తుంటావు. ఏంటి ఫీల్ అవుతున్నావా? అవ్వు అవ్వు. ఇలా ఫీల్ అయితేనే లోపల దాక్కున్న లవ్ బయటికొస్తుంది. నువ్వెవరి గురించి అంటున్నావో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నువ్వు చేసిన అనాలిసిస్ మొత్తం రాంగ్. ఏదీ కరెక్ట్గా చెప్పలేదు. మా అక్కేమీ సెల్ఫిష్ కాదు, తను ఇండివిజువల్, ఐడెంటిఫికేషన్ కోరుకునే వ్యక్తి. ఇక మా చెల్లి తను అడ్జస్ట్ అవ్వదు. ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టు మసలుకుంటుంది. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్. చెప్పు. నా మనసులో ఏ ప్రత్యేకమైన మనిషి మీద ప్రేమ గాని కోపం గాని ఏమీ లేదు. నేను చెప్పానుగా, ఏమని? నీ వాళ్ళ మీద మాట పడనివ్వవు, నీ మనసులో ఉన్నది బయట పెట్టవు అని. సర్లే, చెప్పిన సోది చాలు గాని నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నాకు నిద్ర రావడం లేదు, కాసేపు మాట్లాడొచ్చు కదా. నీకేంటమ్మా, ఇల్లు కదలకుండా డే అండ్ నైట్ తేడా లేకుండా పడుకునే ఉంటావు. మాకలా కుదరదు కదా, పడుకునే టైంకి పడుకోవాలి. సరే, నువ్వు పడుకో. గుడ్ నైట్. నాకు నిద్ర వచ్చే వరకు టైం పాస్ కి ఒక బొమ్మ దొరికింది, దాంతో కాసేపు ఆడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. శ్రీను. హలో శ్రీను. ఎవరది? పడుకున్నాను, కనిపించట్లేదా? శ్రీను. ఏహే,
నేను శ్రీను. శ్రీను, ఎవరది? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అబ్బా అమ్మో! అక్క, నువ్వా అక్క? దెయ్యాలు తిరిగే టైంలో నువ్వెందుకు వచ్చావక్క? అంటే ఏంటి? నేను దయ్యాన్ననేనా నీ ఉద్దేశం? అయ్యయ్యో, నేనెప్పుడన్నానక్క అలాగా? నేనే దయ్యం లెక్క ఉంటాను కదా. ఈ టైంలో వస్తే నన్ను చూసి దయ్యం అనుకుని భయపడి నీకు జ్వరం వస్తుందని అలా అన్నానక్క. చెప్పిన సొల్లు చాలు గాని నాకు నిద్ర రావడం లేదు, బోరు కొడుతుంది. హా, అక్క, జోలపాట పాడాలక్క. జోలపాట వద్దు గాని ఏదైనా మంచి ఐటమ్ సాంగ్ పాడి నన్ను ఎంటర్టైన్ చెయ్యి. హా, అయ్యో వద్దక్క, ప్లీజ్ అక్క, గొంతు సరిగలేదు, మొత్తం జలుబయిందక్క. ఊర్ని వీడి వేషాలు. నువ్వేమైనా ప్రొఫెషనల్ సింగర్ అనుకుంటున్నావా? ఏదో ఒకటి పాడు. హా, సరే అక్క. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే దానికి భయం అంటుంది. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే దానికి భయం అంటుంది. జముకు జమా జముకు జమా జముకు జమా జవాబు. నోరెత్తావంటే చంపేస్తాను. కల్ట్ క్లాసిక్ ని ఇలా ఖూనీ చేయకు. అక్క, నేను ముందే చెప్పాను కదక్క, నా గొంతు బాగలేదని. సరే, డాన్స్ చెయ్యి. అక్క, సూపర్ అక్క, డాన్స్ అయితే చక్కగా మేనేజ్ చేస్తాను. చెయ్యి. అమ్మా, ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. హే ఆ బాబు, ఏమైందక్క? నేను డాన్స్ చేస్తా. అక్క, నువ్వు కూడా డాన్స్ చేస్తావా అక్క? అవునరా, ఎప్పుడు చూడు. సరే అక్క. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, అబ్బా, సూపర్ అక్క. కమ్మిందా. అబ్బబ్బబ్బబ్బబ్బా, అక్క, ఎక్కడ నేర్చుకున్నావు అక్క? అబ్బో 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 అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ సూపర్ అక్క. ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. అబ్బబ్బబ్బబ్బా, ఇదిరా డాన్స్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అక్క, సూపర్. ఇక్కడికి నేను ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చినట్టు లేదురా సీనా, నిన్ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చినట్టుంది. ప్లీజ్ అక్క, వద్దక్క. అక్క, నువ్వు కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నానక్క, వద్దక్క. అయితే ఈ రోజు నా చేత్తో నేను నిన్ను అస్సలు టచ్ చేయనురా. అమ్మా, చాలా థ్యాంక్స్ అక్క. కానీ నిన్ను నువ్వు కొట్టుకునేలా చేస్తానురా. నన్ను కొడతావా? అబ్బా, అయ్యో, అబ్బా, అమ్మా, అయ్యో, అబ్బా, అమ్మో, అయ్యో, అబ్బా, అమ్మో, అమ్మో, అయ్యో. అత్తయ్యా, అత్తయ్యా,
బయట కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది? వాసు! వాసు! అమ్మా 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 ఏమైంది? విమల, నీకీ విషయం చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా లెటర్ రాసి వెళ్ళిపోతున్నాను. అన్నీ బావుంటే నేను అనుకున్నట్టు జరిగితే, నా ప్రాణాలు మిగిలితే నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు తను రాకుండా పోరాడుతూనే ఉంటాను. అమ్మా ఎవరొస్తున్నారమ్మా? ఆ వచ్చే వాళ్లకు ఎందుకింత భయపడుతున్నారు? అసలు నాని ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, అడుగుతున్నాను కదా. తొందరగా నా కోడల్ని పిలిపించు. మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి.